కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. చిత్తము నాలో జరిగించుమో దేవా, పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకో యేసయ్యా. నీ చిత్తము నాలో జరిగించుమో దేవా, పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకో యేసయ్యా. నీ కోసమేగా ఈ జీవితం, నీ సేవకేగా అది అంకితం. నీ కోసమేగా ఈ జీవితం, నీ సేవకేగా అది అంకితం. నీ చిత్తము నాలో జరిగించుమో దేవా, పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకో యేసయ్యా. అబ్రహాము వలే లోకాన్ని విడిచి నిన్ను వెంబడించే జీవితం ఇవ్వయ్యా. అబ్రహాము వలే లోకాన్ని విడిచి నిన్ను వెంబడించే జీవితం ఇవ్వయ్యా. యాకోబు వలే మోసాన్ని విడిచి నీతో జీవించే జీవితం ఇవ్వయ్యా. యాకోబు వలే మోసాన్ని విడిచి నీతో జీవించే జీవితం ఇవ్వయ్యా. నీ చిత్తము నాలో జరిగించుమో దేవా, పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకో యేసయ్యా. దేవుణ్ణి నమ్ముకున్నావు కాబట్టి నీ జీవితంలో కష్టాలు వచ్చినాయో, నేను ప్రకటించే ఈ దేవుణ్ణి నువ్వు నమ్మావు కాబట్టి, ఆ దేవుణ్ణి నువ్వు విశ్వసించావు కాబట్టి, ఆ దేవుని పేరట నువ్వు బాప్తిసం తీసుకున్నావు కాబట్టి, నువ్వు ఆయన్ని విశ్వసించి ప్రార్థన చేసుకుంటున్నావు కాబట్టి, ఆ దేవుని పేరట నీ జీవితంలో కష్టాలు వచ్చినట్లయితే, నీ జీవితంలో అవమానాలు వచ్చినట్లయితే, నీ జీవితంలో నిందలు వచ్చినట్లయితే, మరి ఈ దేవుడు ఏం చేస్తాడు? తన పేరట నిందలు పొందుకుంటున్న నిన్ను చూసినప్పుడు, తన పేరట అవమాన పాలైన నిన్ను చూసినప్పుడు, తన పేరట కష్టాలు పాలైన నిన్ను చూసినప్పుడు ఆయన ఏమి చేస్తాడు అనే ప్రశ్న మీకు రావచ్చు కదా. ప్రభువు నమ్ముకునేంత వరకు అందరూ మా ఇంటికి వచ్చేవాళ్ళు, అందరూ మా ఇంట్లో తినేవాళ్ళు, అందరూ మా ఇంట్లో ఉండేవాళ్ళు, మేమంటే బాగా ఇష్టపడేవాళ్ళు. కానీ ప్రభువు నమ్ముకున్న తర్వాత మా ఇంటికి ఎవ్వరూ రావటంలా, మమ్మల్ని తక్కువ చేసి చూస్తున్నారు, మమ్మల్ని వెలివేసి చూస్తున్నారు. ఎందుకో ఇలా జరుగుతుంది ప్రభువు నమ్ముకున్న తర్వాత? ఎస్, నువ్వు నీతిగా యథార్థంగా జీవిస్తున్నావు కాబట్టి. ఒకప్పుడు నువ్వు దుర్మార్గుడివి, ఒకప్పుడు నువ్వు లంచగొండివి, ఒకప్పుడు నువ్వు అన్యాయంగా సంపాదించేవాడివి. కానీ ప్రభువుని నమ్ముకున్న తర్వాత నీతిగా యథార్థంగా నువ్వు జీవిస్తున్నావు కాబట్టి ఇప్పుడు నీ నీతి, నీ యథార్థతే నీ జీవితంలో కష్టాలు తీసుకొచ్చి ఉండొచ్చు. నువ్వు తీసుకున్న మంచి నిర్ణయాలే నీ జీవితంలో నీకు నష్టాలు తీసుకొని వచ్చి ఉండొచ్చు. ఓ సహోదరుడు అంటున్నాడు, అన్నా నేను చేసే ఉద్యోగంలో అక్రమంగా ఎంతైనా సంపాదించవచ్చు అన్నా, నా జీతం 6,000 రూపాయలనన్నా,
కానీ పైన మాత్రం అక్రమంగా కనీసం 20,000 రూపాయలు వస్తాయన్నా. కాబట్టి మా ఇంట్లో ఏ లోటు లేకుండా హ్యాపీగా మేము జీవిస్తూ ఉండేవాళ్ళమన్నా. అటువంటి సమయంలో నేను కలవరిశ్వరం టీవీ కార్యక్రమాలు చూసి అక్రమముగా సంపాదించడం వల్ల అది ఎంత ప్రమాదమో, మోసపూరితమైన సంపాదన అది ఎంత నష్టకరమో, అటువంటి జీవితము దేవుని దృష్టిలో ఎంత అసహ్యమో నేను తెలుసుకొని కలవరి టెంపుల్కి వచ్చి నా జీవితాన్ని ప్రభువుకు అప్పగించానన్నా. నేను అక్రమముగా సంపాదించేంత వరకు మా ఇంట్లో ఏ కష్టాలు లేవన్నా. నా భార్య ఎప్పుడు నన్ను ఒక మాట అనలేదన్నా, ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదన్నా. కానీ ఎప్పుడైతే నా జీవితాన్ని ప్రభువుకు అప్పగించి ఇక మీద ఎన్నడూ కూడా అక్రమముగా జీవించను, ఒక్క పైసా మోసపూరితంగా నేను సంపాదించను అని చెప్పి అంతకుముందు 34,000 రూపాయలకి అలవాటు పడిపోయిన నా జీవిత విధానాన్ని నేను 6,000 రూపాయలకి కుదించుకున్నానన్నా. 6,000 రూపాయలతోనే మనం జీవిద్దామని చెప్పి భార్యకి చెప్పానన్నా. అప్పటి నుంచి మొదలైందన్నా. ఏమిటి? ఇంట్లో ఏంటండి యుద్ధం అట. ఇంట్లో మొదలైందన్నా. ప్రతిరోజు గొడవేనన్నా, ప్రతిరోజు ఇంట్లో కొట్లాటేనన్నా. నా భార్య నన్ను అర్థం చేసుకోవట్లేదన్నా. యథార్థంగా జీవిద్దామని నేను ప్రయత్నం చేస్తే ఆ యథార్థతను నా భార్య అంగీకరించటం లేదన్నా. ఉన్నారా ఎవరైనా ఆ రీతిగా మన మధ్య? నీ భర్త యథార్థంగా జీవించాలి, నీతిగా జీవించాలని చెప్పి తన పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి క్రమముగా సక్రమముగా ఉద్యోగం చేసుకుంటూ సంపాదించే 4 డబ్బులైనా సరే నీతిగా సంపాదించాలని చెప్పి నీ భర్త నిర్ణయం తీసుకుంటే నీ భర్తను అప్రిషియేట్ చేయి నా ప్రియ సహోదరి. నీ భర్తను అభినందించు, నీ భర్త భుజం తట్టు, అందులో ఆశీర్వాదం ఉంది అని చెప్పు. ఎందుకంటే బైబిల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని? సామెతలు 15:16 ఏముందో చూద్దాం రండి. నెమ్మది లేకుండా విస్తారమైన ధనము ఉండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలో. నెమ్మది లేకుండా విస్తారమైన డబ్బు ఉండడం కన్నా యెహోవా యందు భయభక్తులు కలిగి కొంచెము సంపాదించటం మేలో. ఇంకా ఆ తర్వాత 16:8 అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. ఈ మాటలు రాస్తున్నారు తెలుసా అండి? బ్రదర్ సొలొమోన్ గారు. ఎవరు? బ్రదర్ సొలొమోన్ గారు. ఏమంటున్నాడు? నెమ్మది లేకుండా విస్తారమైన డబ్బు ఉండడం కన్నా. ఎందుకని? ఈ బ్రదరు ఈ మార్గం గుండా వెళ్ళాడు. ఈ సొలొమోన్ బ్రదరు నెమ్మది లేకుండా విస్తారమైన రాజ్యము, విస్తారమైన డబ్బు, విస్తారమైన బంగారము, విస్తారమైన భార్యలు. ఎంతమంది మొత్తం కలిపి? 700 + 300 అంట. మొత్తం ఎంతమంది? ముచ్చటగా 1000 మంది అంట. మన బ్రదర్ని వేయించుకుని ఫ్రై చేసుకుని ఎంతగా తినాలో అంతగా తిన్నారు. కాబట్టి ఏమన్నాడు తెలుసా మీకు? 17:1 చూడండి బ్రదర్ ఎక్స్పీరియన్స్ ఏంటో. రుచి అయిన భోజన పదార్థములు ఉన్నను కలహముతో కూడి ఉండిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగి ఉండి ఒట్టి రొట్టె ముక్క తిరుట. అనుభవం బ్రదర్కి, మామూలు అనుభవం కాదు. ఈ రోజుల్లో ఒక్క భార్యతోనే సరిగా బతకలేకపోతున్నారు బ్రదర్స్, ఒక్క భర్తతోనే సరిగా ఉండలేకపోతున్నారు సిస్టర్స్. మరి 1000 మంది భార్యలు అంటే పాపం ఈయనకున్న కష్టాలు ఇన్నంటారా అన్నంటారా? అందుకే ఈయన అనుభవాలతో రాశాడు. తాను అనుభవించిన ఆ భోగభాగ్యాలు, తాను అనుభవించిన ఈ జీవిత విధానం అంతా చూసిన తర్వాత ప్రసంగి రాశాడు. ఏమని? వ్యర్థం వ్యర్థం వ్యర్థం, సూర్యుని కింద జరిగేదంతా వ్యర్థం. ఎందుకని? అర్థమైంది బ్రదర్కి ఎంత వ్యర్థమో ఈ జీవితం. దేవుడు లేని జీవితం ఎంత వ్యర్థమో అర్థమైంది. కాబట్టి చెప్తున్నా, మహారాజు కానీ అంటున్నాడు నెమ్మది లేకుండా ఎంత డబ్బు ఉంటే ఏం లాభం. మహారాజు గొప్ప ప్యాలెస్లో ఉన్నవాడు అంటున్నాడు నెమ్మది లేకుండా ఎంత గొప్ప ప్యాలెస్లో రుచికరమైన భోజనం చేయడం వల్ల ఏం లాభం? యెహోవా యందు భయభక్తులు కలిగి కొంచెం కలిగి ఉంటే చాలు, కొంచెం సంపాదిస్తే చాలు. కాబట్టి చెప్తున్నా నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, యథార్థంగా జీవించినప్పటి నుంచి నీ భార్య నిన్ను వెలివేసినట్టుగా మాట్లాడుతుందా? తక్కువ చేసి మాట్లాడుతుందా? ప్రియ సహోదరి, నువ్వు అంతకుముందు చాలా గయ్యాలదాని ఉండేదానివి, మాటకు మాట చెప్పేదానివి, చేతితే చేయెత్తిదానివి. అవునండి, ఒకవేళ నీ భర్త కొట్టబోతే నువ్వు తిరిగి కొట్టబోయేదానివి. ఆ విధంగా నువ్వు ఉండేదానివి. కానీ దేవుని వాక్యానికి లోబడి
ఒక మంచి భార్యగా ఉండాలని చెప్పి నిన్ను నీవు తగ్గించుకొని నీ జీవితాన్ని మార్చుకొని ఒక గుణవతి అయిన స్త్రీగా ఒక మంచి భార్యగా ఉండడానికి నిన్ను నీవు అప్పగించుకున్నప్పటి నుంచి అప్పుడు దాకా పిల్లిగా ఉన్న మీ ఆయన కాస్త పులి అయిపోయాడు కదా. అంతకుముందు నోరెత్తేవాడు కాదు, నీకు వ్యతిరేకంగా మాట్లాడేవాడు కాదు, ఎందుకంటే నువ్వంటే భయం. కానీ ఎప్పుడైతే నీ జీవితం నువ్వు మార్చుకున్నావో అప్పటిదాకా పిల్లిగా ఉన్న నీ భర్త ఇప్పుడు మారిపోయాడు కాదు. ఏ విధంగా? పులిగా మారిపోయాడు కాదు. అంటే అర్థం ఏమిటి? అంతకుముందు నువ్వు గయాలిగా ఉన్నప్పుడు, మాటకి మాట చెప్పేదానిగా ఉన్నప్పుడు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేదానిగా ఉన్నప్పుడు నీ భర్త నీ జోలికి రాలా. నువ్వు ఎస్ అంటే ఎస్, నువ్వు నో అంటే నో. 6 పువ్వులు 3 కాయలుగా సాగిపోయింది నీ కాపురం కాదు. కానీ ఎప్పుడైతే నువ్వు నీ జీవితాన్ని మార్చుకొని వాక్యానుసారంగా జీవించడానికి తగ్గించుకున్నావో వెంటనే నీ భర్త రెచ్చిపోతున్నాడు కాదు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు కాదు, శాసిస్తున్నాడు కాదు. నీలో వచ్చిన ఆ మంచితనం ఈరోజు నీ ఇంట్లో నీ భర్త రెచ్చిపోయే విధంగా, ఆఖరికి కొట్టే విధంగా దారి తీసింది కాదు. దిగులు పడమాకు బ్రదర్. ఇంతకుముందు నన్ను చూస్తే నా భర్త వణిగిపోయాడు బ్రదర్, కానీ ఇప్పుడు బ్రదర్ ప్రతి దానికి వణికించేస్తున్నాడు బ్రదర్. ఏం జరిగింది? నేను నా జీవితాన్ని ప్రభువుకి అప్పగించాను బ్రదర్. అప్పటి నుంచి నా భర్త రెచ్చిపోతున్నాడు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టుగా దూషిస్తున్నాడు, ఇష్టం వచ్చినట్టుగా మాటి మాటికి చేస్తున్నాడు. నా మార్పు ఈరోజు నా జీవితంలో కష్టాన్ని తీసుకొచ్చింది. యథార్థమైన జీవితాన్ని జీవించడం మొదలు పెట్టా. అప్పటి నుంచి నా భార్య నన్ను లెక్క చేయడం మానేసింది. ఎందుకని? యథార్థంగా జీవిస్తూ తక్కువ సంపాదిస్తున్నానని చెప్పి నన్ను చీపురు పుల్లలాగా తీసి పక్కన పెట్టేస్తుంది. ఉన్నారా ఎవరైనా ఈరోజు? బ్రదర్, నా యథార్థత, నా నీతి, నా మంచితనము, నా తగ్గింపు ఈరోజు నాకు కష్టాలు తీసుకొచ్చింది. ఆ రోజు యోసేపు జీవితంలో తనకు దేవుడిచ్చిన కలలు యోసేపు జీవితంలో కష్టాలు తీసుకొచ్చినాయి. యోసేపు జీవితాన్ని హెచ్చించాలి, దీవించాలి అని ఆశపడిన దేవుడు తాను కలుగ చేసుకోవడాన్ని బట్టి దేవుడు కలుగు చేసుకున్న యోసేపు యొక్క జీవితంలో ఆయన కలుగు చేసుకోవడం ద్వారా సహోదరులు శత్రువులుగా మారిపోయారు. దేవుడు నమ్ముకున్న తర్వాత నీ జీవితంలో నీ వారందరూ నీకు దూరం అయిపోయారు. అటువంటి పరిస్థితికి నువ్వు వెళ్తున్నప్పుడు దేవుడు ఏం చేయబోతున్నాడో చెప్పమంటారా? అదే చెప్తున్నా. ఏ కలలైతే, ఏ డ్రీమ్స్ అయితే యోసేపు యొక్క జీవితాన్ని కల్లోలంగా మార్చినయో ఒక సమయం రానే వచ్చిందండి. ఏ కలలైతే యోసేపు జీవితాన్ని అట్టడుగు స్థాయికి తీసుకెళ్ళినయో, ఏ కలలైతే యోసేపును గోతిలోకి త్రోసివేసినయో, ఏ కలలైతే యోసేపును ఒంటరి వాణ్ణి చేసేసినయో, ఏ కలలైతే యోసేపును తన సహోదరుల ద్వారానే ద్వేషించి దూషించి అతన్ని చంపాలి అన్నంతగా అతన్ని దూరం చేసినయో, ఆ కలలే కొన్ని సంవత్సరాల తర్వాత యోసేపును తీసుకుని వెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టిన విషయం మన జ్ఞాపకం ఉందా అండి మీకు? ఈరోజు యోసేపు ఇన్ని కష్టాలు భరించడానికి కారణం ఏమిటి? తాను కన్న కలలే. కానీ అదే యోసేపు చెరసాల్లో బంధించబడినప్పుడు అతన్ని ఆ చెరసాల్లోంచి బయటకు తీసుకొచ్చినవి ఏమిటో తెలుసా? ఆ కలలే. ఏ కలలు? కలలే. యోసేపు చెరసాల్లో నిర్దాక్షిణ్యంగా అన్యాయంగా బంధించబడినప్పుడు తన పక్కన ఉన్న 2 ఖైదీలు కలలు కన్నారట. ఆ కలలకు భావం యోసేపు చెప్పాడట. ఆ యోసేపు కలల భావం చెప్పిన తర్వాత వారిలో ఒకడు మరలా రాజుగారి దగ్గరికి వెళ్ళి పానదాయకుడిగా ఉన్నప్పుడు రాజుగారికి కళ్ళొచ్చిందంట. రాజుగారికి కళ్ళొచ్చినాయంట. ఇప్పుడు యోసేపు ఎందుకని ఆ చెరసాల్లో బంధించబడ్డాడు? యోసేపు ఎందుకని ఐగుప్తుకు అమ్మివేయబడ్డాడు? కారణము కలలే. కానీ ఏ కళ్ళైతే తనను దిక్కుమాలిన వాడిగా దిక్కుమాలిన స్థితికి తీసుకెళ్ళినాయో ఆ కలలే యోసేపును సింహాసనం మీద కూర్చోబెట్టే విధంగా దేవుడు చేశాడు. ఎంత అద్భుతకరుడండి నేను ప్రకటించే దేవుడు. అనగా అర్థం ఏమిటో తెలుసా? ఈరోజు ఏ యథార్థమైన జీవితమో, ఏ నీతియుక్తమైన జీవితమో, ఏ తగ్గింపు కలిగిన జీవితమో నిన్ను, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని ఈరోజు కష్టాల గుండా తీసుకుని వెళ్తున్నాయో అదే యథార్థత, అదే నీతి, అదే మంచితనము, అదే విశ్వాసము, అదే దేవుని వాగ్దానము రాబోయే రోజుల్లో నిన్ను ఉన్నతమైన స్థితిలో, ఉన్నతమైన స్థానంలో నిలబెట్టబోతున్నవి అనడానికి ఏ మాత్రము సందేహము లేదు.
ఏ కలలైతే యోసేపును అట్టడుగు స్థానానికి తీసుకెళ్ళినాయో అవే కలలు యోసేపును ఉన్నతమైన స్థానానికి తీసుకుని వెళ్ళడానికి దేవుడు వాటిని ఉపయోగించాడా లేదా? ఏ దేవుణ్ణి బట్టి అయితే యోసేపు అట్టడుగు స్థాయికి వెళ్ళాడో ఆ దేవుడే యోసేపును ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళాడా లేదా? సహోదరి సహోదరా, ఈరోజు నేను ప్రకటిస్తున్నా, ఈ జీవము కలిగిన దేవుణ్ణి నమ్ముకున్నావు గనుక, ఆశ్రయించావు గనుక, యథార్థంగా జీవిస్తున్నావు గనుక, ఒకవేళ నీ జీవితంలో ఈరోజు ఆ దేవుణ్ణి బట్టి కష్ట నష్టాల గుండా, శ్రమల గుండా వెళ్తున్నట్లయితే ఆ దేవుడే తగిన సమయంలో నిన్ను, నీ కుటుంబాన్ని హెచ్చించుటకు ఆయన సమర్థుడు, ఆయన చాలినవాడు. ఒకప్పుడు ఈ ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టే నా కుటుంబం వెలివేయబడింది. ఒకప్పుడు ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముకున్నాము కాబట్టే ఊర్లోంచి బయటకు గెంటేశారు, రాళ్లతో కొట్టారు, బహుగా హింసించారు. ఎంతగా తోలనాడాలో అంతగా తోలనాడారు. ఏ దేవుని నిమిత్తం అయితే మా కుటుంబం వెలివేయబడిందో, ఏ దేవుని నిమిత్తం అయితే మా కుటుంబము బయటకు త్రోసివేయబడిందో, ఆ దేవుడే ఈరోజు ఆ కుటుంబాన్ని ఏం చేశాడు? హెచ్చించాడు, దీవించాడు, గొప్ప చేశాడు. అందుకే చెప్తున్నా నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈరోజు నువ్వు ఏ దేవుణ్ణి బట్టి నిందలు భరిస్తున్నావో ఆ దేవుడే త్వరలో నీ జీవితాన్ని ఉద్ధరించబోతున్నాడు. వేటిని బట్టి అయితే ఈరోజు నువ్వు కష్టాల గుండా వెళ్తున్నావో ఆ కష్టాల్లో నుంచే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానానికి తీసుకుని వెళ్తాడు. ఏ యథార్థతను బట్టి, ఏ నీతిని బట్టి, ఏ మంచితనాన్ని బట్టి ఈరోజు నువ్వు కష్టాలు కొని తెచ్చుకున్నావో, కోరి తెచ్చుకున్నావో, ఆ కష్టాల్ని లేక ఆ యథార్థమైన జీవితాన్ని బట్టి, ఆ నీతిని బట్టి దేవుడు తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తాడు అనడానికి ఏమాత్రం సందేహము లేదు. ఈ ఉదాహరణ నేను చెప్పి నేను ముగిస్తా. ఒకానొక సమయంలో ఒక రాజుగారు వయస్సు మీద పడుతుంది కాబట్టి తన తర్వాత తన రాజ్యాన్ని పరిపాలించడానికి ఓ నమ్మకమైన వీరుడు, యథార్థవంతుడు కావాలి అని చెప్పి ఆలోచన చేశాడు. యథార్థమైన వ్యక్తి ఉన్నట్లయితే, నీతి కలిగిన వాడు ఉన్నట్లయితే అతన్ని రాజుగా నియమించాలి అని చెప్పి ఆలోచన చేసిన ఆ రాజు చాటింపు వేయించాడు. మన రాజ్యంలో ఉన్న యథార్థవంతులు, యవ్వనస్తులు ఎవరెవరో ముందుకు రండి, మిమ్మల్ని పరీక్షించిన తర్వాత ఆ పరీక్షలో పాస్ అయిన వాడిని నేను రాజుగా నియమించబోతున్నాను అని చెప్పి అలా చెప్పినప్పుడు ఆ రాజ్యంలో చాలామంది యవ్వనస్తులు ముందుకు వచ్చారు. అలా పరీక్షలు జరిగిన తర్వాత ఆ పరీక్షల్లో చివరిగా 4 రాజుగారి దగ్గరకు తీసుకురాబడ్డారు. ఆ 4 ఇప్పుడు రాజుగారు పరీక్షించాలి, పరిశీలించాలి. ఈ 4 ఎవరు యథార్థవంతులో, నీతిమంతులో పరీక్షించి అందులో పాస్ అయిన వారిని తన రాజ్యానికి రాజుగా నియమించాలి అని ఆశపడ్డాడు. అందులో ఒక కుర్రవాడు ఆత్మీయుడు. అతడు బాగా పేదవాడు. చిన్నప్పటి నుంచి తన తల్లి యథార్థంగా, నీతిగా జీవించడం నేర్పించింది. కష్టమైన, నష్టమైన, బాధ అయినా, వేదనైనా తన సాక్ష్యాన్ని మాత్రం అమ్ముకోవద్దని, యథార్థంగా, నీతిగానే జీవించాలని, ఆ యథార్థమైన జీవితమే, ఆ నీతియుక్తమైన జీవితమే అతన్ని ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్తుందని ఆ తల్లి ఆ బిడ్డకు చిన్నప్పటి నుంచి నూరిపోసింది. ఆ 4 ఈ యవనస్తుడు కూడా, ఆత్మీయుడు కూడా ఉన్నాడు. రాజుగారు ఆ 4 చూసి 4 గుప్పిళ్లతో విత్తనాలు ఇచ్చాడు. ఈక్వల్గా విత్తనాలు ఇచ్చాడు. రాజుగారు చెప్పారు, ఈ విత్తనాలు పట్టుకెళ్ళి మీరు చక్కగా భూమిలో నాటండి. ఎవరైతే బహుగా ఫలిస్తారో, ఎవరైతే కష్టపడి విత్తనాలు విత్తి బహుగా ఫలింపచేసి ఆ పంటను నా దగ్గర తీసుకొస్తారో, ఆ ఫలములు నా దగ్గర తీసుకొస్తారో, ఎవరు ఎక్కువగా ఫలములు తీసుకొస్తే వారికి నా రాజ్యాన్ని ఇస్తాను అని చెప్పి అన్నాడు. ఆ 4 విత్తనాలు పట్టుకెళ్ళారు. 4 విత్తనాలు నాటారు. అలా నాటిన కొంతకాలానికి 4 ఒకరినొకరు కలుసుకోవడం జరిగింది. ఆ మొదటి వాడు అంటున్నాడు, అబ్బో నా విత్తనాలు పెరిగి పెద్దవై బహుగా చక్కగా మొలకలెత్తినాయి, మొక్కలు బాగా వస్తున్నాయి అని చెప్పి అన్నాడు. రెండో వాడు అంటున్నాడు, నీకు మొక్కలే వచ్చినాయేమో పిచ్చోడా, నాకు మొక్కలు రావడమే కాదు పుష్పాలు కూడా వచ్చినాయి, చక్కగా పుష్పిస్తున్నాయి మొక్కలు అని చెప్పి అన్నాడు. ఆ మూడో వాడు అంటున్నాడు, పిచ్చోళ్ళరా మీరు, నీకు మొక్కలు వచ్చి, నీకేం పువ్వులు వచ్చి, నాకు ఏకంగా ఫలాలే వచ్చినాయి, నేను విత్తనాలు ఫలాలే వస్తున్నాయి అని అంటే
ఈ 4వ వాడు వీళ్ళ మాటలు విన్నప్పుడు ఆ నీరు గారిపోయాడు. ఏమిటి వీళ్ళు మాట్లాడుతుంది? వాడికి మొక్కలు వచ్చేసినాయి అంట, 2వ వాడికేమో పుష్పాలు పువ్వులు వచ్చేసినాయి అంట, 3వ వాడికి ఏకంగా ఫలాలు వచ్చేసినాయి అంట. మరి నాకేంటి, కనీసం బయటికి మొలకలు కూడా బయటికి రాలేదు. ప్రతిరోజు బహు జాగ్రత్త వహించి విత్తనాలను కాపాడుకుంటూ చూసుకుంటున్నాడు, కానీ మొలకలు కూడా రాలేదు. రోజులు గడుస్తున్నాయి. తల్లికి చెప్తున్నాడు, మమ్మీ ఏంటి మమ్మీ నేను పడుతున్న ప్రయాస ఫలించటం లేదు, వాళ్ళకేమో మొక్కలు పెరిగిపోతున్నాయి, పువ్వులు వచ్చేస్తున్నాయి, ఫలాలు వచ్చేస్తున్నాయి, నాకు ఏం కావట్లేదు మమ్మీ. మన కష్టాలు తీరాలంటే ఇది తప్పనిసరిగా ఈ పరీక్షలో నేను పాస్ అవ్వాలి మమ్మీ. మరి నేను పాస్ అయ్యేలా కనిపించలేదు మమ్మీ అంటే వాళ్ళ మమ్మీ చెప్పేదట, అయ్యా నువ్వు దిగులు పడు, మాకు నీ ప్రయత్నం నువ్వు చేయి, నువ్వు మాత్రం దిగులు పడద్దు, యథార్థంగా కష్టపడు, ఎంత జాగ్రత్త తీసుకో అంత జాగ్రత్త తీసుకో మమ్మీ, నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకుంటాను మమ్మీ, కానీ ఎందుకో ఫలం అయితే రావట్లేదు మమ్మీ, మొలకలైతే రావట్లేదు మమ్మీ. పరీక్షాకాలం ముగియడానికి సమయం వచ్చేసింది. ఆ మిగిలిన 3 కూడా వారు విత్తిన విత్తనాలకు తగిన ఫలాన్ని బస్తాలు 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 కట్టేశారు. ఇప్పుడు చివరి రోజు వెళ్ళి చూస్తే మొలకలు రాలా, ఫలాలు రాలా, ఏమీ రాలా. నిరుత్సాహపడిపోయాడు, నీరు గారిపోయాడు. ఆ రాజుగారు మరలా 4గురిని పిలిపించారు. 4గురు వెళ్ళారు. ఒకడేమో ఈ మాత్రం బస్తాతో వెళ్ళాడు, ఒకడేమో పెద్ద బస్తాతో వెళ్ళాడు, 3వవాడు మరి పెద్ద బస్తా తీసుకెళ్ళాడు, ఈ 4వవాడేమో ఒట్టి చేతులతో వెళ్ళాడు. మొదటి వాడు అంటున్నాడు, అయ్యా మీరు ఇచ్చిన విత్తనాలు విత్తాను, ఇదిగో ఇంత బస్తా నిండా ఫలం తీసుకొచ్చాను. 2వవాడు అంటున్నాడు, అయ్యా మీరు ఇచ్చిన విత్తనాలు విత్తాను, వీడికంటే ఎక్కువగా ఫలించింది, చూడండి కావాలంటే వాడికి డబల్ సైజులో ఉంది నా బస్తా అన్నాడు. 3వవాడు అంటున్నాడు, వీళ్ళిద్దరికైనా నా బస్తా చూడండి ఇంకా డబల్ సైజులో ఉంది, వీళ్ళకంటే నేను బాగా ఫలించాను చూడండి అని చెప్పి అన్నాడు. 4వవాడిని చూసి రాజు అన్నాడు, అయ్యా నీ సంగతి ఏమిటి అన్నాడు. ఆ 4వవాడు వచ్చి రాజుతో అంటున్నాడు, రాజా మీరు ఇచ్చిన విత్తనాలు తీసుకెళ్ళి విత్తాను, తగు జాగ్రత్తలు తీసుకున్నాను, ప్రతిరోజు కంటికి రెప్పగా ఆ విత్తనాలు విత్తిన ఆ భూమిని కాపాడుతూ వచ్చాను. ఏం జరిగిందో నాకైతే తెలియదు. మీరు ఇచ్చిన విత్తనాలు విత్తాను కానీ ఒక్క మొలక కూడా రాలేదు. నేను చేసిన ప్రయత్నము ఫలించలేదు, నన్ను క్షమించండి. నాలాంటి అయోగ్యుడు ఈ రాజ్యానికి రాజుగా ఉండే హక్కుదారుడు కానే కాదు, నన్ను క్షమించండి, ఈ పోటీలో నుంచి నేను వెళ్ళిపోతున్నానని చెప్పి నెమ్మది నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అప్పుడు రాజు గట్టిగా పిలిచి, బాబో ఒక్క నిమిషం ఆగు అని చెప్పన్నాడు. ఏంటి రాజా అంటే, నా తరువాత ఈ రాజ్యాన్ని పరిపాలించబోతుంది నువ్వే అని చెప్పన్నాడు. ఏమీ అర్థం కాల. అదేంటి రాజా, మీరు ఇచ్చిన విత్తనాలు కూడా విత్తడం చేతగాక ఫలించడం చేతగానటువంటి చేతగా నాకు రాజుగా ఉండే భాగ్యాన్ని ఇస్తానంటాను ఏంటి రాజా? అందుకు నేను యోగ్యుని కాదు రాజా, నేను చేతగాని వాడి రాజా, నేను యోగ్యుని కాదు రాజా. వెళ్ళిపోతున్నప్పుడు ఆ రాజు చేయబట్టుకుని అంటున్నాడు, నువ్వే అసలు సిస్సలైన రాజుగా ఉండడానికి కావలసిన లక్షణాలు కలిగిన వాడివి, నువ్వే నా తర్వాత రాజువి. అప్పుడు ఆ రాజు ఆ విధంగా అంటూ ఉంటే ఈ 3గురికి ఏం అర్థం కాల. ఇదేమిటి, చేతగాని వాడికి రాజరికాన్ని ఇస్తానంటాడేమిటి, మమ్మల్ని పట్టించుకోడేమిటి అన్నప్పుడు రాజు వచ్చి అంటున్నాడు, దుర్మార్గులారా, మోసగాళ్ళారా, రాజునే మోసం చేయడానికి మీకు సిగ్గుగా లేదు? నేను మీకు ఇచ్చిన విత్తనాలన్నీ కూడా ఉడకబెట్టిన విత్తనాలురా, అవి ఫలించే విత్తనాలు కానే కావురా. 4గురికి సమానంగానే విత్తనాలు విత్తానురా, 4గురికి సమానంగానే విత్తనాలు ఇచ్చానురా. వాడు నిజంగా వెళ్ళి ఆ విత్తనాలు నాటాడు, ఉడకబెట్టిన విత్తనాలు ఫలించవు కదరా. వాడు నిజంగా విత్తినా ఫలించలేదు కాబట్టి యథార్థంగా వచ్చి నాకు తన యథార్థత నిరూపించారు. మీరేమో దొంగోళ్ళురా, మీరు మోసగాళ్ళు. నీకు అరబస్తా పండిందిరా, ఏ విత్తనాలు పండిరా? నీకు బస్తా పండిందిరా, ఏ విత్తనాలు పండిరా? నీకు 2 బస్తాలు పండివరా, ఏ 2 బస్తాలు పండివరా అంటే తల వంచుకొని సిగ్గుతో తల దించుకుంటే రాజు అంటున్నాడు, ఈ 3 మోసగాళ్ళని తీసుకెళ్ళి పడేయండి, ఆ చెరసాల్లో పడేయండి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, బైబిల్ సెలవిస్తా ఉంది, వాని క్రియలు చొప్పున దేవుడు తగిన సమయంలో జీతము ఇస్తాడు. నీ యథార్థతను బట్టి, నీ నీతిని బట్టి, నీ మంచితనాన్ని బట్టి ఈరోజు నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, తగిన ప్రతిఫలాన్ని, తగిన ఆశీర్వాదాన్ని, తగిన ఆర్థిక వ్యవస్థను నువ్వు చూడలేకపోతున్నావేమో, కానీ ఒక రోజు రానే వస్తుంది, ఏ మంచితనం అయితే, ఏ యథార్థత అయితే,
ఏ నీతియుక్తమైన జీవితం అయితే, ఏ ఆత్మీయత అయితే, ఏ దేవుని నమ్ముకున్నావో ఆ దేవుని పేరట ఈరోజు నువ్వు పొందుకుంటున్న అవమానానికి ఫుల్ స్టాప్ పెట్టే రోజు రాబోతుంది. ఆ రోజు త్వరలోనే వస్తుంది. దేవుడు తప్పక నిన్ను కనికరిస్తాడు. నీ యథార్థతను బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఏ కలలైతే యోసేపు జీవితాన్ని అట్టడుగు స్థానానికి గెంటేసినాయో, ఆ కలలు ఇచ్చిన ఏ దేవుడు నమ్ముకున్నాడో ఆ నమ్మకాన్ని బట్టి యోసేపు ఎప్పుడైతే అడుగు స్థానానికి వెళ్ళాడో ఆ దేవుడు ఇచ్చిన ఆ కలలే యోసేపును మరలా ఏం చేసినాయి? హెచ్చించినాయి. ఉన్నతమైన స్థానానికి, ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రిగా యవన ప్రాయంలో ప్రజలను పరిపాలించే గొప్ప స్థితికి యోసేపును తీసుకుని వెళ్ళిన కారణము తనను నిందల పాలు చేసిన కలలే కదా. తాను ఇబ్బంది పడడానికి తాను కలిగున్న విశ్వాసమే కదా, ఆత్మీయతే కదా. అదే తనను హెచ్చించింది. నువ్వు నమ్ముకున్న ప్రభువును బట్టి, నువ్వు విశ్వసిస్తున్న ఈ జీవము కలిగిన దేవుణ్ణి బట్టి ఈరోజు నువ్వు ఒకవేళ కష్ట నష్టాలు గుండా, అవమానాలు గుండా, బాధలు గుండా వెళ్తున్నట్లయితే తగిన సమయంలో ఆ దేవుడే యోసేపును హెచ్చించినట్టుగా, దీవించినట్టుగా నిన్ను కూడా దీవించుటకు, హెచ్చించుటకు, నీ కన్నిటిని అవమానమును కొట్టివేసి తల ఎత్తే విధంగా చేయుటకు నేను ప్రకటించే దేవుడు చాలినవాడు. నమ్ముతున్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తావా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నిన్ను నమ్ముకోవడాన్ని బట్టి, నిన్ను విశ్వసించడాన్ని బట్టి, నువ్వు ఇచ్చిన కలలను బట్టి, ఆ కలలే యోసేపు జీవితంలో కల్లోలాన్ని సృష్టించినప్పటికీ నాయనా, ఏ దేవుణ్ణి అయితే యోసేపు నమ్ముకున్నాడో ఆ నీ ద్వారా నువ్వు పంపించిన కలల ద్వారా మరలా తన జీవితం ఉన్నతమైన స్థాయికి హెచ్చించబడింది, ఘనపరచబడింది. ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా చేసింది నాయనా నువ్వే కదా, నువ్వు ఇచ్చిన కలలే కదా. ప్రభువా, ఈరోజు ఏవైతే మా జీవితంలో మాకు నిందలు తీసుకొచ్చినాయో, ఏ యథార్థత అయితే, ఏ నీతి అయితే, ఏ మంచితనం అయితే, ఏ ఆత్మీయత అయితే ఈరోజు మమ్మల్ని ప్రభువా మనుషుల దృష్టిలో చేతకాని వారిగా నాయన వారు భావించే విధంగా చేసినాయో, అదే యథార్థత, అదే నీతి, అదే మంచితనము ఒకరోజు మమ్మల్ని హెచ్చిస్తుందని ఈరోజు కొంచెం కాలం కష్టాలు గుండా, నష్టాలు గుండా, బాధలు గుండా మేము వెళ్ళవలసి వచ్చినా మాకు రావాల్సిన మంచి కాలం రానే వస్తుందని, అది మమ్మల్ని హెచ్చిస్తుందని, మంచి రోజులు చూసే భాగ్యాన్ని ఇస్తుందని విశ్వాసం ఈ వాక్యం ద్వారా మాకు అనుగ్రహించే స్తోత్రాలు చెల్లిస్తూ నీవు పంపించే మంచి దినం కొరకు ఎదురు చూసే కృపను స్వతంత్రించుకునే భాగ్యము దయచేయమని యేసయ్య పేరట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.